మీ సేవల్ని ఎంత అందించినా ఎందుకో ఎక్కడో ప్రజలు మన సేవల్ని వాళ్ళు సరిగా గుర్తించలేని పరిస్థితి ఈవేళ మనకు కనపడుతుంది. ఇక్కడి నుంచి మనం ఒక సర్వీస్ మైండ్ తోటి ఎటువంటి ఈ హాస్పిటల్కి వచ్చేటప్పటికి వేరే వాతావరణం లేకుండా ఉండే విధంగా మీ అందరి చేత మళ్ళా పని చేయించే విధంగా ఈ ఊరు ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా ఏ ఇష్యూస్ని మనం టేకప్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మిషనరీ ఇక్కడ మనకి కావాలి, మ్యాన్ పవర్లో ఎవరు మనకి ఇక్కడ ఉన్నారు, ఎవరు ఇంకా మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల మనం ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాం అన్న దాని మీద నేను దృష్టి పెట్టవలసిన అవసరం. దానికి మీరు మీరు గతాన్ని తోడుకునేదానికంటే ముందే చెప్పాను నేను. ముందు ఎలా పనిచేశారా, ఏ విధంగా ఇన్ టైంకి వస్తున్నారా, లేదా మొక్కుబడిగా డ్యూటీ చేస్తున్నారా, మనస్సాక్షిని వదిలేసి మనం పనిచేస్తున్నాం అన్నదాన్ని పక్కన పెట్టి మనస్సాక్షిగా పనిచేయడం అన్నది మనం చెయ్యాలి. మీకు అనేకమైన సందర్భాల్లో చెప్పాను. జీవితంలో ఒక హాస్పిటల్లో పనిచేసే అవకాశం వచ్చిందనంటే అది డాక్టర్ అయినా సిస్టర్ అయినా ఇంకొకరికి ఎవరికి కూడా అటువంటి అవకాశం రాదు. మీ పోస్టులోకి నేను రావాలంటే ఈ జన్మలో రాలేను. నా పోస్టులోకి మీరు రావాలనుకుంటే నాలాగా కృషి ఉంటే మీరు రాగలరు. దాన్ని వచ్చిన అవకాశాన్ని ప్రజలు కూడా గుర్తించేది. ఒక డాక్టర్నైనా ఒక నర్సునైనా మా ప్రాణాన్ని బతికించారు అని చెప్పేసి వారు గుర్తుపెట్టుకునేది కానీ వారు బయట మాట్లాడేది కానీ ఉంటుంది. ఏమేమి చిన్న చిన్న ఎక్విప్మెంటు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది, వేలాది రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉండలేదు. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పున్నాను, ఏమేమి ఎక్విప్మెంట్ ఇంకా మనకి కావాలి, మన దగ్గర ఉన్న ఫండ్స్ పొజిషన్ ఏంటి, ఓటాన్ అకౌంట్లో ఇచ్చిన మనీ ఏంటి, లాస్ట్ ఇయర్ BEREలు కూడా ఏమి ఇచ్చారు, ఇప్పుడు మనం ఏం ప్రపోజల్ మనం చేస్తున్నాం, ఎంత కావాలని అడుగుతున్నాం, దేనికి కావాలని అడుగుతున్నాం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి మన మీటింగ్లో మీకు చెప్పడం జరిగింది. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు సర్వీస్ ప్లేస్మెంట్లో ఉన్నారు, ఆ సర్వీస్ ప్లేస్మెంట్లో ఉండడం వల్ల ఇక్కడ మనకు వచ్చే ఇబ్బంది ఏంటి, ఇవన్నీ కూడా ఇమ్మని చెప్పాను. స్వయంగా మీతోటి మాట్లాడదామని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కో మళ్ళా హాస్పిటల్ సెటరేట్ చేసే వరకు కూడా 15 డేస్కి ఒకసారి కానీ లేదా 1 మంత్కి ఒకసారి కానీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో సింపుల్గా నేను ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతానని అనుకుంటే పొరపాటు. చెప్పిన తర్వాత కూడా ఇందులో మీరు కొంతమంది ఇన్ టైంకి రాకపోయినా పేషెంట్ తోటి మాట్లాడేప్పుడు మనం రఫ్గా మాట్లాడడం కానీ లేదా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్ సరిగా అందించలేకపోయినట్టయితే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, దాని తర్వాత మూడో టైంలో దాన్ని మళ్ళీ ఏ విధంగా దాన్ని అమలు చేయాలన్న దాని మీద దృష్టి పెట్టవలసి వస్తారు. డాక్టర్లు అయినా నర్సెస్ అయినా ఎవరైనా కానీ టెక్నీషియన్ అయినా ఆ విధంగా చేసేలాగా చేయండి. మీరు ఎవరైనా కానీ మీరు కాగితం రూపంలో ఇచ్చినా లేదు, ఇదిగో నేను ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను, నాకు ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను అనుకున్న సర్వీస్ని అందించలేకపోతున్నాను, నేను సర్వీస్ని అందించలేకపోవడం వల్ల హాస్పిటల్కి మంచి పేరు రావట్లేదు, నేను సిన్సియర్గా అయితే నేను పనిచేస్తున్నాను, ఇదిగో ఇది మీరు ప్రొవైడ్ చేసినట్టయితే, ఇది మిషనరీ అవ్వచ్చు, లేదంటే నా కిందగా ఉన్న మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఇవి కానీ నాకు మాకు ఆ ఇబ్బంది లేకుండా చేసినట్టయితే మేము డీల్ చేసే కేసెస్ కానీ అన్నీ కూడా వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించి ఇస్తామని చెప్పేసి మీరు
మీ ద్వారాగా కూడా నేను కొంతమంది ఎవరైనా చెప్తానంటే వినడం లేదు, మీరు ఒక కాగితం రూపంలో రాసిస్తే దాన్ని మరలా నేను డిపార్ట్మెంట్లో సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి చేయడం అన్నది మొదలు పెడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఎవ్రీ వీక్ ఒక 4-5 స్పెషలిస్టులు టీం వచ్చి ఇక్కడ ఒక 2 days చేసేలాగా మీరు మన హాస్పిటల్ జిప్మెర్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అఫీషియల్గానే నేను మొన్న డైరెక్టర్ గారిని వాళ్ళని కూడా నన్ను కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు మనం ఆంధ్రా నుంచి డిప్యుటేషన్ మీద తీసుకోవాలనుకున్నది ఇప్పటి వరకు అది మెటీరియలైజ్ అవ్వలేదు. దానికి నేను మళ్ళీ మనం వెళ్దాం. అలాగే మన జీహెచ్ని జిప్మెర్ని కూడా ఫ్రీక్వెంట్గా కూర్చొని ఇక్కడున్న ఇబ్బందులు ఏంటి, అక్కడున్న ఇబ్బందులు ఏంటి, ఈ రెండు సరి చేసుకోవాలనంటే ఏ విధంగా మనం కలిసి పనిచేయాలి అన్న దాని మీద ఒకటి. అలాగే జిప్మెర్కి ఈ మధ్యలో ఇంకా స్థలం అది కూడా వెటనరీ హాస్పిటల్ స్థలంలో కొంత ఇచ్చారు. మొత్తం ఎంటైర్ హాస్పిటల్ని జిప్మెర్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా. అలాగే పాత మార్కెట్, ఇక్కడున్న పాత మార్కెట్ కూడా జిప్మెర్కి నిన్న సర్వే చేయించాను. అక్కడ కూడా పాత మార్కెట్ అన్నీ డెమాలిష్ చేసి అక్కడ బిల్డింగ్స్ వచ్చి ఎంఆర్ఐ స్కాన్ కానీ అన్నీ కూడా ఇక్కడ వచ్చేలాగా సిటీ స్కాను జూన్ నెలలో అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా 1 by 1 ఇంకా ఏమైతే మనకి కావాలో ఇవన్నీ చేస్తూ రెండు కూడా కోఆర్డినేషన్లో ఉండాలన్న ఉద్దేశంతో అంతా టీం వర్క్గా వెళుతూ ముందుకు తీసుకెళ్ళండి మన హాస్పిటల్ గతంలాగా లేదు, చాలా బాగుంది అన్నదానంటే మనం అందరూ టీం వర్క్ చేయవలసింది. నేను పంపించకూడదు, మాకు రూల్స్ లేదు అసలు సార్. థ్యాంక్ యూ.